వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా లక్షిటిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మండల న్యాయ సహాయ అధికారి జూనియర్ సివిల్ జడ్జ్ సాయి కిరణ్ కాసమాల ఆధ్వర్యంలో సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి వలన లాభ నష్టాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సాయి కిరణ్ మాట్లాడుతూ సాంకేతికత వలన జరిగే లాభ నష్టాలపై కళాశాల విద్యార్థులకి అవగాహన కల్పించారు. ఈరోజు మనం ఒక అత్యాధునికమైన యుగంలో మనం బ్రతుకుతున్నాం. ఎందుకంటే అరచేతిలోనే మనకి ప్రపంచం కనిపిస్తుంది. ఒకప్పుడు చదువుకోవాలంటే లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తీసుకొచ్చుకొని నోట్స్ రాసుకొని మనం చాలా ప్రిపేర్, అంటే మా ఏజ్ వాళ్ళందరూ, మా కానీ వీళ్ళందరూ సీనియర్ ఎవరైతే ఉన్నారో అప్పుడు లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తెచ్చుకొని చాలా కష్టపడి, బుక్స్ అంటే అన్ని బుక్స్ ఉండకపోతుంది, ఒక 2 బుక్స్ తెచ్చుకోవాలి, రాసుకోవాలి, మళ్ళీ మీకు మళ్ళీ లైబ్రరీకి అవైతే మళ్ళీ 2 బుక్స్. సో ఇప్పుడు మీకు అలా కాదు. సో ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ మీ చేతిలోకి వచ్చిందో చాలా ఉపయోగాలు అనేవి మీ అందరికీ తెలిసి చాలాసార్లు చెప్తా ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజిక్స్ లో ఒక చాప్టర్ మీకు అర్థం కాకపోతే యూట్యూబ్ లో ఏదో మోషన్ న్యూటన్స్ లా మీరు ఒక చిన్న క్యాప్షన్ కొట్టినట్లయితే 100 వీడియోస్ అందులో వస్తాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ లెక్చరర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, మీడియం కావచ్చు, మీకు ఎలాంటి అయినా కూడా జనాలలో మీ ముందు ఉంటుంది. అంటే మన క్లాస్ రూమ్ లో అర్థం కాని అంశాలను కూడా మన ఇంటికాడ నుండి అయితే క్లాస్ లో ఉన్నట్టు క్లాస్ విని నోట్స్ రాసుకోవడానికి చాలా ఉపయోగాలు. అదేవిధంగా ఈరోజు యూపీఐ పేమెంట్స్ కావచ్చు, లేకపోతే మనం రిజర్వేషన్ టికెట్స్ కావచ్చు, మీరు ఏ రంగం తీసుకున్నా, ఏదో మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, మెడికల్ హాస్పిటల్స్ కావచ్చు, అన్నింటిలో టెక్నాలజీ లేకుండా ఏది సాధ్యం కాదు. ఈరోజు అంతా ఆ విధంగా మన ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ పైన నడుస్తుంది. మనం మీరు వారు చూసారు, ఇండియా అండ్ పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వారు కావచ్చు, ఇవన్నీ కూడా వాడు అక్కడే ఉంటాడు. వాడు వెళ్ళి మన దేశంలో బాంబు వేయడానికి అవకాశం లేదు. ఎక్కడ ఉండేస్తాడు, వాడి దేశంలో ఉంటుంటే చిన్న మీటర్ నొక్కగానే ఆ మిసైల్ వెళ్ళి షార్ప్ అక్కడే వాడు ఏదైతే లక్ష్యాన్ని చూజ్ చేసుకుంటుందో ఆ టార్గెట్ దగ్గర ఆ మిసైల్ పడడం జరుగుతుంది. ఇదంతా ఎంత సాధ్యం అవుతుంది? బికాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ మన టెక్నాలజీ. ఈరోజు ఈ విషయంపై మీకు మేమందరం మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ లక్షపేట నుంచి మేమందరం వచ్చాము. ఆఫీసర్ జ్యుడిషియల్ ఆఫీసర్ లాగా నేను, నాతో పాటు మాకు బృందం మొత్తం, దాంట్లో సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు, ఏజీపీలు ఉన్నారు, అండ్ ఆల్సో ఎంతో పారాలీగల్ స్టాఫ్ ఉన్నారు. మేమందరం ఇక్కడ ఎందుకు రావడం వచ్చిందంటే బేసిక్గా డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ యూజింగ్ టెక్నాలజీ అని చెప్పడానికి కోసం వచ్చింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరున్న ఏజ్ కరెక్ట్ ఏజ్, అంటే టుడే స్టూడెంట్స్ ఆర్ టుమారోస్ ఫ్యూచర్, అవునా కదా? సో ఈ రోజు మీరు ఏదైతే అవుతారో అదే రేపటి రోజున మన నేషన్ కోసం, నేషన్ డెవలప్మెంట్ కోసం ఉంటారు అని చెప్పేసి. సో ఇప్పుడున్న ప్రజెంట్ ఇందాక ప్రిన్సిపల్గా చెప్పారు ఏంటి, నేనున్న టైంలో నేను చదువుకోవాలి అనుకుంటే ఒక బుక్, అంటే ఒక 2 బుక్ లైబ్రరీ తెచ్చుకొని అవన్నీ రాసుకొని మళ్ళీ ఇవ్వడం. కానీ ఈ రోజున మనకు ఉన్న టెక్నాలజీకి, అంటే ఉన్న స్మార్ట్ టెక్నాలజీ అంటే వీఆర్ ఇన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ దాంట్లో వచ్చేసాం. అంటే ఏంటి, స్మార్ట్ ఫోన్స్ అనేది కూడా పోయి ఆ స్మార్ట్ ఫోన్ లో కూడా, అంటే ముందు ఏం చేస్తుంది, గూగుల్లో టైప్ చేస్తుంది, లేదంటే ఒక యూట్యూబ్ లో టైప్ చేస్తుంది, ఏదైనా సబ్జెక్ట్ తెలియాలని. అప్పుడు ఏం చేస్తుంది, అది ఒక హండ్రెడ్స్ ఆఫ్ లింక్స్ చూపిస్తుంది. ఇప్పుడు మీరు అన్న ఇందాక సార్ అన్నారు, ఫిజిక్స్ ఒక టాపిక్ న్యూటన్ ఫస్ట్ లా అన్నారు, న్యూటన్ థర్డ్ లా అన్న టాపిక్ మీ క్లాస్ లో అయిన తర్వాత దాని గురించి మీరు తెలుసుకోవాలనుకున్నారు. అంటే మీ క్లాస్ లో అర్థం కాలేదు, ఫ్యాకల్టీ ఏం చెప్పారో అర్థం కాలేదు, లేదా ఇంకా క్లారిటీ కోసం అని చెప్పేసి అనుకున్నాను. అలాంటప్పుడు ఏం చూస్తుండే, యూట్యూబ్కి వెళ్ళేసి టైప్ చేస్తుంది లెక్చర్ ఆన్ న్యూటన్స్ లా అని చెప్పేసి, లేకపోతే గూగుల్లో టైప్ చేస్తుంది. కానీ ఈ రోజు ఏమైపోయింది, ఏఐ టెక్నాలజీ వచ్చేసింది, చాట్ జీపీటీ అని చెప్పేసి. హౌ మెనీ పీపుల్ నో అబౌట్ చాట్ జీపీటీ? ఇంకా ఉన్న వాళ్ళు ఎంతమంది తెలిసి చాట్ జీపీటీ అన్న దాని గురించి? ఎవరు తెలియదా? సో అందరూ రాసుకోండి, చాట్ జీపీటీ అని చెప్పి. ఇట్ ఈస్ వన్ ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. వాట్ ఈస్ మీన్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసా? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే, ఒక మనిషి ఏవైతే పనులు చేస్తారో, అంటే మీరు ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ అనుకోండి, ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఏమేమి తెలియాలి, ఇక్కడ మీరు ఏ బ్రాంచ్ వాళ్ళు ఉన్నారు, అన్ని బ్రాంచెస్ తెలుసు. సో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఆల్ బ్రాంచెస్ ఆర్ దేర్. సో మీకు ఏదైతే ఆ బ్రాంచెస్ ఉన్న ఏవైతే సబ్జెక్ట్స్ మీకు తెలుసో, ఒక మనిషికి ఏవైతే తెలుసో
ఏ నథింగ్ బట్ హ్యూమన్ క్రియేటెడ్ వన్. అది కూడా ఒక మనిషి లాంటి ఒక హ్యూమన్ క్రియేటెడ్ అని చెప్పేసి అంటారు. మీకు ఏవైతే సబ్జెక్ట్ గురించి తెలుసో అవన్నీ కూడా దానికి కూడా తెలుసు. సపోజ్ మీరు ఎంపీసీ గురించి తెలుసుకోవాలనుకోండి, దాంట్లో జస్ట్ ఎంపీసీ అంటే ఏంటిది, దాంట్లో ఏముంటాయి ఏంటి అని అనుకోండి, మీకు ఒక ఆన్సర్ లాగా. అంటే మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ రాయాలి కదా, అలా మీరు ఆన్సర్ ఏదైతే రాయాలో ఏ టెక్నాలజీ మీ ఆన్సర్ ఏదైతే రాయాలనుకుంటారో అది ఏ టెక్నాలజీ ఏం చేసింది, మీ ఆన్సర్ని అదే నీట్గా క్రియేట్ చేస్తుంది. సో ఇప్పటి నుంచి ఏం చేయండి, యూట్యూబ్ ఇవన్నీ కాకుండా ఏ టెక్నాలజీ యూజ్ చేయండి, చాట్ జీపీటీ అని కానీ యూజ్ చేయండి. ఆ చాట్ జీపీటీలో మీకు ఏం కావాలి, సపోజ్ మీరు ఎవరికైనా ఒక క్వశ్చన్ అడగండి, మీకు దేని గురించి తెలుసుకోవాలనుకుంటారు, ఏదైనా ఒక ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎనీథింగ్ వాట్ ఎవర్ దేర్ ఇన్ ద వరల్డ్, ఎనీవన్, మీకు ఎవరైనా దాని గురించి తెలుసుకోవాలన్నా, యువర్ ఫస్ట్ ప్రెసిడెంట్ తెలుసుకోవాలనుకుంటారా, లేకపోతే యువర్ ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ అని తెలుసుకోవాలనుకుంటారా, లేకపోతే న్యూటన్స్ లా గురించి తెలుసుకోవాలనుకుంటారా, లేకపోతే జుడిషియరీ, ఇప్పుడు మేము జుడిషియరీ నుంచి వచ్చాం, ఇక్కడ ఉన్న లక్షపేటలో యువర్ జడ్జి అని తెలుసుకోవాలనుకుంటారు, లేకపోతే హైకోర్టు ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయని చెప్పి తెలుసుకోవాలనుకుంటారు. అలా మీకు కావాల్సిన ఎనీ ఇన్ఫర్మేషన్, ఫైనెస్ట్ ఇన్ఫర్మేషన్, అంటే గూగుల్లో మీకు సర్చ్ చేసినప్పుడు ఏం చేస్తుంది, ఒక 100 లింక్స్ చూపిస్తుంది, దాంతోపాటు పనికిరాని లింక్స్ కూడా చూపిస్తుంది. ఎస్ సార్, అదే మీరు ఇక్కడ వెళ్ళి మీరు టైప్ చేశారనుకోండి, ఏం చేస్తుంది, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో మీరు ఏం చేయాలి, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఏ టెక్నాలజీకి యూజ్ చేయాలి, అట్లా ఏ టెక్నాలజీకి సంబంధించిన టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ మీరు ప్రాపర్గా వాడుకుంటే ఈ రోజున, అంటే ఒకప్పుడు ఎలా ఉండే, చిన్న ఉన్నప్పుడు ఎనీవన్ అంటే ఒక పాత జనరేషన్ ఉన్నప్పుడు, ఓల్డ్ జనరేషన్ ఉన్నప్పుడు ఏమంటుండే, నేను ఒక చెట్టు కింద చదువుకొని ఈ రోజు నేను ఐఏఎస్ అయినా అని చెప్పి, తర్వాత ఒక చిన్న లైట్ ఉంటే ఒక ఇంట్లో కూర్చొని చదువుకున్నా అంటుంది, తర్వాత నేను లైబ్రరీకి వెళ్ళి చదువుకున్నా అంటుంది. కానీ ఈ రోజు ఉన్న దాంట్లో నేను ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది, దాంట్లో ఏదైతే ఈ రోజు నెక్స్ట్ ప్రజెంట్ ఉన్న దాంట్లో ఏంటంటే ఏ టెక్నాలజీ మీకు ఏం అవసరం లేదు, ఖాళీ ఒక సిస్టమ్, ఏ టెక్నాలజీ మీరు మొబైల్ ఫోన్ అవసరం లేదు, ల్యాప్టాప్ అయినా ట్యాబ్ అయినా ఏ దాంట్లో అయినా సరే ఓపెన్ చేసుకొని మీరు ఎంటైర్ సబ్జెక్ట్స్ ఈ భాషలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడ కార్యక్రమం పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, చాలా ఈ రోజుల్లో పిల్లలు ఆ గజ సంబంధి ఈ కంపెనీ ఇంకా ఏది ముందెళ్తుందో అక్కడ వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ అన్నమాట. దాంట్లో ఆ ఎక్కే క్రమంలో దానికి కొంచెం నూనె రాస్తారు, ఆ టైం స్కిల్ వారు ఈ కప్పలాన్ని ఇంకా ఉంటాయి, మొత్తం ట్రై చేస్తూ ఉంటాయి అన్నట్టు. ఒకటి తర్వాత యాక్చువల్గా అయితే మనకి బలం కూడా ఎక్కగలుగుతాయి. ఈ మన మధ్యలో జనాలు ఉంటారు కదా, మీద పిచ్చి కప్ప చూసిన వాళ్ళ పైకి వెళ్తాయంట, నూనె రాసిన సంబంధి గజ సంబంధి ఎక్కాయంట. ఎట్లా ఎక్కగలుగుతాయి అంటే ఈ కప్పలని మీరేం చేసే సగం దూరం మీద కూడా మనం పరీక్షించబడిపోతాం, ఎందుకంటే మనం ఒక దూరం వెళ్ళలేము.